మిత్రులందరికీ ముందుగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జనవరి 26 అనంటే గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. మరి గణతంత్ర దినోత్సవం అనంటే ఎంతమందికి తెలుసు? గణతంత్ర దినోత్సవం రోజున ఆ ప్రాముఖ్యత ఏంటి? జాతీయ జెండాను ఎగరేసి ఫోటోలు దిగడమేనా? మరి ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 రోజున అక్కడ మరి ఎవరు ఫోటోలు పెట్టి ఆ జెండా ఎగరేస్తూ ఉంటారు? ఇలా గాంధీ ఫోటో పెడతారు, భరతమాత ఫోటో పెడతారు, జెండాలు ఎగరేస్తారు. సిగ్గుపడాలి ఒకసారి. ఈ గణతంత్ర దినోత్సవానికి, ఈ జాతీయ జెండాకి, ఆ గాంధీకి ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. 100% చెప్తా ఉన్నా, గాంధీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ జాతీయ జెండా ఎగరవేసే దినం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ గాంధీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి నేను తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకు అనంటే ఈరోజు నువ్వు తినే తిండి కావచ్చు, నువ్వు అనుభవిస్తున్న ఉద్యోగం కావచ్చు, సకలం ఇయాల నువ్వు స్వేచ్ఛగా ఉంటున్నావంటే అర్థం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకు పెట్టినటువంటి భిక్ష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకు పెట్టినటువంటి భిక్ష అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకనంటే ఇవాళ మీకు ఓటేసే హక్కును కల్పించిందనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం. ఆ ఓటు అనేదే లేకపోతే ఇలా నీ దగ్గర కనీసం మందలించడానికి కూడా నీ దగ్గర రావడానికి అవకాశాలు లేవు. అరే నీకు ఓటే వద్దన్న సమాజం, ఓటే వద్దన్న అగ్రవర్ణం నిన్ను ఎట్లా నాయకుడిని కావాలని అనుకుంటారు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. అటువంటి క్రమంలో ఈ గాంధీ ఉన్నతమైన విద్య చదువుకున్న వాళ్ళకి, మెట్రిక్ పాస్ అయిన వాళ్ళకి, అంటే కనీసం ఇంటర్మీడియట్ స్థాయి, కొన్ని ఎకరాల భూమి ఉండి ఆస్తి సంపన్నులకు వాళ్లకు ఓటక్కు ఉండాలి. ఈ నిమ్న వర్గాలకు, పేద వర్గాలకు, బహుజన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు వీళ్ళకు ఓటక్కు వద్దు అని చెప్పేసి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి మూర్ఖుడు గాంధీ అని చెప్పేసి ఈ సందర్భంగా అయితే తెలియజేస్తా ఉన్నా. ఈ క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో సమావేశంలో కొట్లాడుకుంటూ నా సమాజానికి ఓటక్కు కావాలి, నా సమాజం రాజకీయంగా కూడా ఉండాలి అని చెప్పేసి ఆయన కొట్లాడినటువంటి సందర్భం. అట్లాంటి సందర్భాలే ఇలా భారత రాజ్యాంగంలో పొందుపరిచిందని చెప్పేసి ఈ సందర్భంగా అయితే తెలియజేసుకోవాలి. ఇలా 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించడం జరిగింది. ఇక 1950 జనవరి 26వ తారీఖు భారత రాజ్యాంగం నీకు ఓటక్కు కల్పించి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈరోజు. ఎంతోమంది కుట్రలు చేస్తున్నటువంటి సందర్భంలో, మా సమాజానికి హక్కులు కావాలని కొట్లాడుతున్న సందర్భంలో ఈయన అస్పృశ్యుడు, అంటరాని వాడు అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈయన రాజ్యాంగం రాయొద్దు అని చెప్పేసి గాంధీ కుట్రలు పన్నినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి వచ్చిండు. ఈ అస్పృశ్యుడు, అంటరానివాడు, బహుజన సమాజానికి సంబంధించిన వాడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రతీక, ఈయన రాస్తే వాళ్ళకు అనుకూలంగా రాస్తాడు రాజ్యాంగం అని చెప్పేసి ఆయన కుట్రలు పన్ని ఎంతోమంది బ్రాహ్మణ వర్గాలు, అగ్రవర్ణాలు ఆయన మీద కుట్ర చేసే ప్రయత్నం చేశారు. ప్రపంచ దేశాలు మొత్తం తిరిగినా కూడా మీ దగ్గరనే ఉన్నటువంటి మేధావి అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయనకు మించిన మేధావి ఎక్కడ లేడు అని చెప్పేసి గాంధీకి చెప్తే ఏం చేయలేని పరిస్థితిలో ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటక్కు అనేది మనకు కల్పించడం జరిగింది. ఆ ఓటక్కు వల్ల ఇలా నువ్వు నాయకునిగా కూడా పోటీ చేయడానికి అవకాశం ఉన్నది. నీకు ఓటు లేకపోతే నువ్వు నాయకుని ఎట్లయితే ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా 1949 నవంబర్ 26న ఆమోదించడం జరిగింది భారత రాజ్యాంగం. ఆయన 1948లోనే ఆయనను హత్య చేయడం జరిగింది గాంధీని. మరి ఆమోదించిన రోజు ఉన్నాడా గాంధీ? మరి 1950 జనవరి 26వ తారీఖు రోజున అమలు కావడం జరిగింది.
భారత రాజ్యాంగం. ఆ రోజు ఏమైనా ఉన్నాడా? రాజ్యాంగ రచయిత, ఆ కమిటీ చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ డ్రాఫ్ట్ను ఏర్పాటు చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలా నీకు ఒక పోలీస్ స్టేషన్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇలా సకలం ఎన్నో హక్కులు కావచ్చు, ప్రాథమిక హక్కులు కావచ్చు, పౌర హక్కులు కావచ్చు, మహిళా హక్కులు కావచ్చు, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం మీకు కల్పించినటువంటి భిక్ష అనేది సందర్భంగా తెలియజేసుకోవాలి. ఆ భారత రాజ్యాంగం రచయిత, నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకు భిక్ష పెట్టిన అనేది సందర్భంగా అయితే తెలియజేసుకోవాలి. ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టి నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా ఇదంతా ఏం లేకుండా ఉత్తిగానే ఆ గాంధీ ఫోటో పెట్టడం, ఆడ ఫోటోల మీద పూలు చల్లడం, నివాళులు అర్పించడం, ఇక జై హింద్ అనే ఒకటి అనడం, ఇంతే. ఇక ఏది వద్దు. ఈ ఫోటోల పోజుల రాజకీయాలు బంద్ చేసుకోవాలి. ఒకసారి మహనీయుల చరిత్రలు ఏంది, వాళ్ళ త్యాగాలు ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా ఓటు హక్కు అనేదే లేకపోయింటే ఇలా ఈ పరిస్థితి కనీసం నీ దగ్గరకు ఒక అగ్రవర్ణాల నాయకుడు కూడా ఒక్కడు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇలా ఈ దేశంలో చూసుకున్నట్లయితే ఈ కాషాయవాదులు, హిందూవాదులు మొత్తానికి నేను బరాబర్ చెప్తా ఉన్నా, ఈ దేశానికి బీజేపీ ప్రధాన శత్రువు. ఈ దేశానికి బీజేపీ ప్రధాన శత్రువు, మూల కారణం, దేశ వ్యవస్థను నాశనం చేయడం కోసం బీజేపీ ఉన్నది అని చెప్పేసి సందర్భంగా అయితే తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి ఇది అవాస్తవం అయితే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఏ వర్గానికి చెందినవారు, ఎంతమంది లిస్టు బయట పెట్టు, నేను చూపిస్తాను మరొక వీడియోలో. టోటల్ కంప్లీట్ న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులంతా కూడా మీ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే. ఏడ జరుగుతుంది న్యాయం? అతిపెద్ద ప్రమాదం ఈ బీజేపీ పార్టీ ఇలా ఈ దేశానికి అనేది సందర్భంగా అయితే తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనా సరే కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆయన ఎంతో పోరాటం, ఎంతో కృషి వల్ల భారత రాజ్యాంగం ఎన్నో కష్టాలు పెట్టినప్పటికీ కూడా మన సమాజం కోసం ఆయన రక్తాన్ని కూడా దారపోసిన అనేది సందర్భంగా అయితే తెలియజేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ భారత రాజ్యాంగం అమలైన దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను అక్కడ పెట్టి నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు గాంధీకి ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని కూడా మీరంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా. జై భీమ్, జై భారత్.